मेरा जिल जिल ओ प्रियतमा तू मेरा मंजिल ओ निस्तमा तू मेरा जिल जिल ओ प्रियतमा तू मेरा मंजिल ओ निस्तमा హలో హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు హలో హలో డాన్సులు వెల్కమ్ తర్వాత ముందు నువ్వు ఇంట్లో ఏం పని చేస్తున్నావో చెప్పు. నాకు తెలిసి పెళ్లి తర్వాత ఏం మగాడు సుఖంగా ఉండడు. మళ్ళీ ఏమైంది? ప్రతిరోజు ఏదో ఒక ఇష్యూ చేస్తావు. ఏదైనా ఒక్క రోజైనా సంతోషంగా పలకరించినవా? సంతోషంగా పలకరిస్తున్నాను కానీ ఇంట్లో నువ్వు ఏం పని చేస్తున్నావో చెప్పు ముందు. నువ్వు వండింది కష్టపడి తింటున్నా, తిన్నది కష్టపడి పోతున్నా, దాని తర్వాత మళ్ళీ కష్టపడి తింటున్నా, మళ్ళీ కష్టపడి పోతున్నా. నా బాధలు నీకేం చెప్పుకోవాలా? ఇంట్లో పనంతా చేసేది నేను నువ్వేం కష్టపడుతున్నావు? పొద్దున్నే లేవాలా, ఆ తంటోడికి తినిపించాలి, స్నానం చేయించాలి, స్కూల్ డ్రెస్ వేయాలి, వాళ్ళు స్కూల్ పంపించాలి, దాని తర్వాత నీకు టిఫిన్ బాక్స్ కట్టాలి, మధ్యాహ్నం ఆ వంట పని, ఇంటి పని, అబ్బా నేను చచ్చిపోతున్నానో తెలుసా? ఏదో పెద్ద పిల్లల్ని నువ్వే చూసుకుంటున్నట్టు ఫీల్ అవుతున్నది. నేనే చూసుకుంటున్నాను కదా. అలా స్కూల్ ఎవరు తీసుకెళ్తున్నారే? నువ్వు. లంచ్ తిన్నరా డిన్నర్ తిన్నరా అని చూసుకునేది ఎవరే? నువ్వు. వాళ్ళని స్కూల్ నుంచి తెచ్చేది ఎవరే? నువ్వు. మరి నువ్వు చేస్తున్నట్టు ఫీల్ అవుతుంది మెంటల్దానా? పిల్లల్ని చూసుకునేది అంటే మగాళ్ళే అని బొందా. ఇప్పుడు వచ్చేటోళ్ళు కూడా చెప్తారు చూడు, పిల్లల్ని చూసుకునేది ఆడవాళ్ళే అని వాళ్ళు కూడా అదే చెప్తారు. చూద్దామా? చూద్దాం. మన ఇద్దరం కలిసి మ్యాజిక్ చేసి పార్టిసిపెంట్స్ తెప్పించేద్దాం. మొండి 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 పెంకి 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 అక్కడ చూడు. దట్ ఈస్ మొండి 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 మొండి. దట్ ఈస్ పెంకి పెంకి. స్వాగతం సుస్వాగతం. యాజ్ యూజువల్ 3 క్యూట్ కపుల్స్ వచ్చేసారు. వాళ్ళ ఇంట్రొడక్షన్ తో స్టార్ట్ చేద్దాం. దాని తర్వాత పిల్లలు కూడా ఇంట్రొడక్షన్ తర్వాత. మీరు మీ ఆవిడ గురించి, మీరు మీ ఆయన గురించి. మా ఆవిడ పేరు సుభాషిణి. సుభాషిణి. సుభాషిణి హౌస్ వైఫ్. చింతల నుంచి వచ్చాం. చింతల నుంచి వచ్చారు అంటే మన హైదరాబాద్. వెరీ నైస్. మీరండి? మా మొండి మొగుడు పేరు అంకారం. ప్రైవేట్ జాబ్. ఈజ్ ఏ హెల్పింగ్ నేచర్. నాట్ బ్యాడ్, నాట్ గుడ్, ఓకే. లవ్ మ్యారేజ్, అరేంజ్ మ్యారేజ్? అరేంజ్ మ్యారేజ్. అరేంజ్ మ్యారేజ్. వెల్కమ్ టు MMPP. రైట్ సార్. మా పెంకి పిల్లం పేరు వచ్చి పారిజాత్ అండి. తను లెక్చరర్ జాబ్ చేస్తుంది దిల్సుఖ్ నగర్ లో. మాకు 2 బాబులు. దిల్సుఖ్ నగర్ లో లెక్చరర్ జాబ్, జూనియర్ కాలేజ్, డిగ్రీ కాలేజ్ సార్. వెరీ నైస్, వెరీ నైస్. మీరు మీ ఆయన గురించి చెప్పండి. మా మొండి మొగుడు నేమ్ ఇస్ నర్సింగ్రావు. మాకు 2 బాబులు. ఈ వాజ్ వర్కింగ్ ఇన్ క్రాంప్టన్ సర్వీస్. ఏం సర్వీస్ అండి? క్రాంప్టన్ సర్వీస్. ఓకే ఓకే. ఎక్కడి నుంచి వచ్చారు? దిల్సుఖ్ నగర్. దిల్సుఖ్ నగర్. వెల్కమ్ టు MMPP. రైట్ సార్. మీరు మీ ఆవిడ గురించి. నా పెంకి పిల్లం పేరు సైదమ్మ అండి. హౌస్ వైఫ్. ఏం పేరండి? సైదమ్మ. సైదమ్మ. ఓకే. హౌస్ వైఫ్. ఓకే. నల్గొండ డిస్ట్రిక్ట్ ఫ్రమ్ నాంపల్లి మండల్. నల్గొండ డిస్ట్రిక్ట్ ఫ్రమ్ నాంపల్లి మండల్. మాకు 2 బాబులు అండి. ఓకే. ఐఎమ్ డూయింగ్ ఇన్ పొలిటికల్. యూర్ డూయింగ్ ఇన్ పొలిటిషియన్. మీ ఆవిడ చెప్తుంది. ఏం చేస్తున్నారండి మీ ఆవిడ, మీ సార్ గారు? పొలిటికల్. మీ ఆయన గారి పేరు? సైదులు. వెల్కమ్ టు MMPP. ఆల్రైట్. సో ముగ్గురు కపుల్స్ వచ్చేసారు. ఇప్పుడు బేసిక్ పాయింట్ ఏంటంటే పిల్లలు ఎవరిని ఎక్కువ ఇష్టపడుతున్నారు? నిన్న నాన్న మమ్మీని. మమ్మీ 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 అంటూ నన్ను కొంగు పట్టుకుంటూ తిరుగుతూ ఉంటారు ఇంట్లో. ఎవరైనా డాడీ 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 అంటే కలవరించారా? మమ్మీ 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 ఎండిపోతుంది అనడం వేరు, డాడీ 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 ఆకలి అవుతుంది అనడం వేరు. ఏడ ప్రేమ ఉంది, ఏడ ద్వేషం ఉంది అర్థం చేసుకో. మీరు చెప్పండి సార్, పిల్లలు ఎవరిని ఎక్కువ ఇష్టపడతారు? డాడీనే కదా. చూసారా, గెలిచారు. డాడీనే ఇష్టపడతారు పిల్లలు. చెప్పిస్తున్నావు బలవంతంగా. ఏం చెప్పిస్తారు? పిల్లలు ఇష్టపడేది మమ్మీనే. పొద్దున్న నుంచి మమ్మీతోనే ఉంటారు కాబట్టి మమ్మీకే చాలా అటాచ్డ్ ఉంటారు వాళ్ళు. నేను ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేస్తున్నా మొండి మొగుడు పెంకి పిల్లల్లో. దాని పేరే మిస్టర్ పెళ్లి కూతురు. నమస్కారం అండి లాస్య గారు. నమస్కారం. బాగున్నారా? ముగ్గురు అబ్బాయిలు రెడీగా ఉన్నారు. ఎవరు రెడీ? ఆహా, అందుకే అండి బయట టాక్ కూడా లాస్య గారి అమ్మాయిలంటే అసలు పెళ్లి చేసుకున్న తర్వాత ఆ సాంప్రదాయం ఆచారాలు పాటిస్తారు అని. సో వీడు మా పెద్దోడండి. చిన్న అమ్మాయి. వీడు నచ్చాడా అమ్మా? పెద్దోడు డిగ్రీ చదువుకున్నాడు, బాగా సంపాదిస్తున్నాడు. చేసుకుంటావా?
చేసుకుంటావు నువ్వు, నీకు నచ్చాలే, నాకైతే నచ్చిండు. డాడీ ఆ. నడుస్తాడేమో, వాకింగ్ కొంచెం వాకింగ్ స్టైల్ చూద్దామా? ఒక్కసారి అమ్మ నేను నడకెట్లుందో చూడాలనుకుంటా, ఎందుకంటే మా వాడు పెద్ద సెలబ్రిటీ. ఒక ర్యాంప్ వాక్, అక్కడ నుంచి అక్కడికి స్టైల్ గా వాక్ చేసుకుంటూ వెళ్ళి అక్కడ ఒక పోజ్ ఇవ్వాలి. ఏరా ఇప్పుడేమంటావు? సరే ఓకే చూద్దాం. ఓకేనా? నచ్చారా అల్లుడు గారు? ఆ? మీకు నచ్చారా? ఓకే అండి. వీడికి నచ్చాడు, నచ్చింది. నాకు నచ్చాలంటే లాస్ట్ కి చూద్దాం. మా రెండో అమ్మాయి అండి. రెండో అబ్బాయి అండి. ఆ, కొంచెం నడుము చాలా సన్నగా ఉన్నట్టుంది. అదే అంటే సినిమాల్లో హీరోయిన్ గా ట్రై Slim గా చేసింది. వావ్, హీరోయిన్ గా ట్రై చేస్తుందా అమ్మాయి? అచ్చా, కొంచెం అప్పర్ లిప్స్ చేసుకోవచ్చుగా. మా వాడు చూడండి ఎంత క్లీన్ షేవ్ చేసుకుంటాడో. సింహానికి వీడికి ఒకటే తేడా, ఆ, దానికి గడ్డం పెరుగుతుంది, దీనికి గడ్డం పెరగదు. ఓ అదేనా, సూపర్ అండి. ఇగోరా అమ్మాయి అడుగు. చెక్ చేద్దాం డాడీ. అరుంధతి డైలాగ్ వస్తుందా? ఆ, చెప్పమనండి అరుంధతి dialogue. చెప్పవే. రే నువ్వు నన్ను ఏం చేయలేవురా. అరుంధతి డైలాగ్ చెప్తే ఆ. పశుపతి ఇంకా రెచ్చిపోతాడు. వేరేది ఏదైనా మంచి డైలాగ్, పశుపతి డైలాగ్ చెప్పమనండి. బింద పండైందే అని ఎట్లా చెప్తుందో చూద్దాం. పశుపతి డైలాగ్ అంటే చెప్పవే. ఇందే పండయింది. ఏమైనా ఒక పాట కూడా వేసుకోమనండి. మంచి రొమాంటిక్ సాంగ్. మిర్చి 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 లాంటి కుర్రాడే. గుర్రాడే గుర్రాడే చి. గుర్రాడే చి మిర్చి మిర్రా మిర్రా మీ సందిప్పి మీ శైలలే దూకాడే. దుకాడే మిర్చి 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 మిర్చి. ఇది ఓకే, ఇది తర్వాత మాట్లాడడం దీని గురించి. సరే. వీడు మా మూడోవాడు. మా పెద్దమ్మాయి. వీడి దగ్గర ఒక అస్త్రం ఉంది. ఏమిటో? వీడు మాట్లాడు. అదేంటండి పుట్టి మాట్లాడుకుంటే కంటి చూపులు. మాకేలా తెలుస్తుంది? అందుకే తండ్రిలుగా నేను ఉండగా పక్కన. ఆహా. నోట్లో నాలుక లేదండి పాపం. ఏ మాటలు రావా? అమ్మగారి పోలిక. సైలెంట్ కిల్లర్ అన్నమాట. సైలెంట్ కిల్లరా బొంద. పుట్టి సైలెంట్ అంతే. అంతేనా? అయ్యో ఓకే అంటున్నాడు. ఆ, కానీ ఏంటంటే ఏమైనా స్పెషల్ టాలెంట్స్ ఏమైనా ఉన్నాయా అని అడుగుతున్నాడు మా వాడు. మీ అమ్మాయిలో మా అమ్మాయి ఒక పాట పాడుతుంది. పాడమ్మా. పాడదాం. సింహం అంటే చిన్నోడే వేటకొచ్చాడే, సింహ 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 అడవిలాంటి అందాలే దోచుకున్నాడే, సింహ సింహ సింహ. సింహ. చాలమ్మా, చాలా. ఫస్ట్ టైం జీవితంలో చచ్చిపోబుద్ది అయింది. డాడీ ఒక డాన్స్ చేయమని. అయ్యో, మీ అబ్బాయి మాట్లాడు. వీడి తల్లి ఏడుందో గాని శాంతంగా ఇప్పుడు డాన్స్ చేస్తుండొచ్చు పైన. అమ్మా థ్యాంక్ యూ అమ్మా. సో ఏం డాన్స్ కావాలా? రెడీ అయితే. నిజంగా వీళ్ళు ముగ్గురికి ఓకే అనుకున్నా, నేను ఓకే చెప్పాలంటే ఏం చేయాలండి? నలుగురు కలిసి డాన్స్ చేయాలి. అవునవును. అమ్మ కూతుర్లు కలిసి ఓ ఊపున పాటలో డాన్స్ చేస్తే అబ్బా నేను ఓకే అంట. మీరు కూడా మధ్యలో అందుకోండి. అందుకుంటాం లేండి, అందిస్తాం రండి. రంగోలి రంగోలి రంగోలే సింగారి బుగ్గల్లో పొంగాలే. రంగోలి రంగోలి రంగోలే సింగారి బుగ్గల్లో పొంగాలే. పట్టు చిరే కట్టాలే, పట్టు చిరే కట్టాలే, సిగ్గుచుకే పెట్టాలే, సిగ్గుచుకే పెట్టాలే, గట్టి మేళం కట్టాలే, తాళి బొట్టే కట్టాలే. ఏ పందిట్లో పిల్లని చేయబడాలే. పులి 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 రారా పులే, బలి బలి అందాలని నీకే బలే. ఏ కలి 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 మేరీ మసక్కలే, విలా విలా మనాలిలే కల్లో మల్లే. రవి గారు డాన్స్. పులి మీరు డాన్స్ చేస్తుంటే నేను మా అబ్బాయిలు పంపించేసిన వేసేసుకుంటారా మళ్ళీ మిస్ అవుతారు అని. అదే అదే అదే. వెరీ గుడ్, పెళ్లి చేసేసుకుందాం ఇప్పుడు. చేసుకుంటారా ఇంకా? మిస్టర్ పెళ్లి కూతురు రౌండ్ అయిపోయిన తర్వాత వీళ్ళు ముగ్గురు దగ్గర 300 పాయింట్స్ ఉన్నాయి. కంగ్రాచులేషన్. And ఇప్పుడు సెకండ్ రౌండ్ విచ్ ఇస్ కాల్డ్ ఎందుకంటే ప్రేమంట. ఎందుకంటే ప్రేమ అంటే ఏమైందంటే వైఫ్ హస్బెండ్ బొమ్మ దించుతుంది.
టాప్ టు బాటమ్ దించాలి. బాగా దించితే 300 పాయింట్లు, ఓకే అనిపిస్తే 200, అబ్బే 100 పాయింట్లు. అంతే. బొమ్మ దించిన తర్వాత మీ ఆయన్ని ఉద్దేశిస్తూ ఏదైనా మంచిగా ఒక లైన్ 2 లైన్లు రాయండి. పోజులు పెట్టండి హస్బెండ్స్. ఏయ్ పాలిటిక్స్ దిగుతున్నాయి మన episode. పొలిటీషియన్స్ లో ఉన్నారు. రెడీ వైఫ్స్ రెడీ, యువర్ టైం స్టార్ట్స్ నౌ. పెద్ద గుడ్డు పెట్టారు. వావ్, హెయిర్ స్టైల్ సూపర్ గా ఉంది. కరెక్ట్ మ్యాచ్ అయింది. రెడీ రెడీ, టైం అయిపోతుంది. రెడీ. కోడి పుంజు, కోడి కాళ్ళు. దేవుడా. సైదమ్మ గారు మన మొండిమగుడు పెంకి పిల్లలు చరిత్ర సృష్టిస్తున్నారు. ది బెస్ట్ వెరీ గుడ్. ఫోటో అంటే ఇదే ది అవ్వచ్చు. బెస్ట్, ఐ మీన్ ఈ ఇన్ని ఎపిసోడ్ లో ది బెస్ట్ 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 పోర్ట్రేట్, బెస్ట్ డ్రాయింగ్. ఏమండి, పొట్ట పొట్ట కనపడాలి, మీ ఆయనలాగా ఉండాలా. రెడీ రెడీ, కమాన్ తొందరగా, లాస్ట్ 40 seconds. పోజులు తీసేయండి. వావ్, థ్యాంక్స్ టు జీ తెలుగు. ఒకరికి ఒకరం నువ్వు నేను కలిసి జోరుగా హుషారుగా సాగిపోనిద్దాం మన లైఫ్ ని. ప్రేమతో టింగు అది పువ్వు. టైం అయిపోతుంది. ఇది మీ ఆయన్నే అని అంటారు మీరు. హెయిర్ స్టైల్ ఓకే, మీసాలు ఓకే, చెయ్యి కూడా ఓకే, షర్టు ఓకే, వేసారు, పాకెట్ వేసారు, మధ్యలో బటన్స్ పెట్టారు, షూస్, ఆ చెయ్యి కూడా. డీటెయిలింగ్ అంటే దీన్ని అంటారండి. సూపర్. బాగుంది. కానీ ఫేస్ కొంచెం, ఫేస్ మ్యాచ్ అవుతుందా అంటే ఇలా లేకుండా ఇలా 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 ఆలోచన. అది ఒట్టి ఫేస్, అదే అర్థమైపోయింది టెన్షన్ అని. కానీ మీ ఆయన అంటే నేను నమ్ముతా కొంచెం. ఏదో కొంచెం ఆ పోస్ట్ తో గుర్తుపట్టచ్చు. ఏమండి, మీ ఆయన ఎంత లావుగా లేడు కదండి. ఊహించుకొని అలా వేసామన్నట్టు ఉంటే బాగుంటుంది. ఊహించుకొని కాదు, పక్కన మీ ఆయన ఇట్లా పోజు పెట్టి ఉన్నాడే, ఆ పోజు దించక ఇక్కడ చేతులు ఇలా వచ్చాయి. చేతులు నడు మీద పెట్టారు. ఇలాగా. రండి రండి రండి. ఇక్కడ పైన ఉండే కదా, చేతులు పైకి వెళ్ళలేకపోయాయి కదా, కొంచెం పైనకి పైకి ఉండే. మీ ఆయన ఇక్కడ కంటే అక్కడ చాలా అందంగా ఉన్నాడు. ఏం రాశారు మీరు? పూజ పూజ కొద్దీ పురుషుడు, ఆ పూజకి పూలు పారిజాత పూలు, ఐ లవ్ యూ ముద్దు మొద్దు, ఈ బంధం జన్మ జన్మల అనుబంధంగా ఉండాలని నా కోరిక. ఈయనకి చెప్పారా? ఈయనంటే మీ ఆయన్ని. మీ ఆయన ఒప్పుకుంటున్నాడా? నువ్వేనా? నేనే సార్. పక్కా కొంచెం లావు కనపడుతున్నాను అంతే. అంతే ఇలా తేడా. కావాలని మిగతా అంతా మీ ఆయన same ఉంది. కోరుకుంటుంది. ఆ కోరిక నెరవేర్చాలి, అందుకే బొమ్మలో దించింది అనమాట. దాని గురించి ఫేస్ కట్ కి మీ ఫేస్ కట్ అసలు మ్యాచ్ అవ్వలేదు. చూద్దాం, మనం మ్యాచ్ చేయడానికి చూద్దాం. వెరీ గుడ్ అండి. మీరు ఇక్కడ చూడండి. ఇక్కడ అసలు క్యా బాత్ హై. అద్భుతం అండి, నిజంగా చాలా బాగుంది. చాలా బాగుంది. ఇప్పటి వరకు MMPP లో ఇలాంటి బొమ్మ ఎవరు దించలేరు. మీరు చరిత్ర సృష్టించారు. వీళ్ళు ఎక్కడుంటారండి? మన దేశంలోనే, మన భూమి మీద తిరుగుతుంటారా? ఇది ఏంటి? హెయిర్, ఆ? జుట్టు. జుట్టు. మీ ఆయన జుట్టు ఇట్టుందంటో.
ఓకే, ఇవేంటి? ఇది ఇది ఇడికెళ్ళి జారి పడ్డది చూడండి. ఏంటండి అది? ఆ? ముక్కు ఇడికెళ్ళి జారిందండి. తల మీద ఎంత వచ్చిందా అండి? టెన్షన్ లేదు. టెన్షన్ లా. నోరు మీద ఇక్కడ ఒకటి ఉండాలి. ఒకటి ఉంటది అందరికి మనుషులకి. సరే అదంతా వద్దు. ఈ రౌండ్ దించారు, ఇదేంది? పొట్ట. పొట్ట నువ్వేమో నీకు తెలుసా పొట్ట లోపటి నుంచి కాలు వస్తాయి తెలుసా? పొట్ట లోపల పురుగులుండును అని నేను చిన్నప్పుడు చదివాను. ఇప్పుడు అవి అదే పురుగులు అవును ఉన్నాయి. పురుగులు ఉన్నాయి, కానీ పొట్ట లోపటి నుంచి కాలు రావడం, కాలు ఇట్లా కోడి కాళ్ళగా మారడం తెలుసా? ఇలా అవుద్ది. తెలీదు. ఆ. అదేందో ఆయనకు ఒకటే చెవు ఉంది రవి. అదే చేతులు చూడబ్బా, ఒక చేయికి ఫింగర్స్ ఉన్నాయి, ఇంకో చేయికి లేవు. ఇంకో చేకి తీసేశారులే, ఫింగర్స్ ఎందుకులే అని. మళ్ళీ వాళ్ళ ఆయన వచ్చి మై వైఫ్ ఇస్ గాడ్స్ గిఫ్ట్ అన్నాడు. అవును. నిజంగానే ఇట్లా బొమ్మలు దించాలంటే గాడ్స్ గిఫ్టే కావాలి మీకు. అయ్య బాబాయ్, చూడండి మీరు కూడా బాగుంటుంది. ఇది వెరైటీ చూసారా? ఈ నుంచి హ్యాంగ్ అవుతది. ఇది ఏంటో అనుకుంటున్నారు? ఇవి ముక్కుకు 2 కన్నాలు ఉంటాయే అవి. అలా అన్నమాట. ఇవాళ ఎంఎంపీపీలో మీరు సైదమ్మ అనే పేరు మా చరిత్రలో. మా జీ తెలుగులో అలా పడిపోయింది స్టాంప్. రైట్, ఇప్పుడు స్కోర్స్ టైం. ఫస్ట్ బొమ్మ నీట్ డీసెంట్, చాలా బాగుందండి. రాసింది కూడా చాలా బాగుంది. అందుకే అండ్ మీ ఆయన లాగా కూడా కనబడుతుంది కాబట్టి 300 పాయింట్స్. థ్యాంక్ యూ. ఇక్కడ బొమ్మకి మీకు ఎటువంటి సంబంధం లేకపోయినా ఆ. రాసిన మ్యాటర్ కొంచెం బాగుంది కాబట్టి రాసిన మ్యాటర్ బాగుంది. పుట్టి ఫేస్ అది కొంచెం సన్నగా దించితే మీ ఆయన అని అర్థం అవుతుండే, ఆహా. కానీ అదొకటి ఏదో తక్కువ అనిపిస్తుంది బొమ్మలో. దట్ ఈస్ ది ఓన్లీ థింగ్. అండ్ చెయ్యి ఒకటి ఇక్కడ వచ్చింది ఇక్కడికంటే, సో దానికోసం 200 పాయింట్స్. Yay. సైదమ్మ గారు ఎన్ని మార్కులు ఇవ్వాలండి దీనికి? మీరే అడగండి. చెప్పండి. 300. అబ్బా. రేటింగ్ ఉంది కదా, రేటింగ్ ఉంది. ఏంది ఇది? వెరైటీగా ఉంది కదా. వెరైటీ ఉందా? మీ ఆయన వెరైటీ అని తిడుతున్నావు ఇది. అయ్యో బా రామరామ, ఈ ఫోటో చూసి అదృష్టం నాకు కలిగింది కాబట్టి నేను 300 ఇవ్వాలనుకుంటున్నా. కానీ 300 ఇచ్చి రోడ్డు మీద పోతే నన్ను చంపేస్తారని భయంతో నేనే చంపేస్తా నేను. నేనే చంపేస్తా. 100 పాయింట్స్. సో ఇంకో 100 పాయింట్స్ తెచ్చుకోవచ్చు ఈ రౌండ్ లో. ఎలా అంటే ఎవరైతే డాన్స్ బాగా చేస్తారో వాళ్ళకి 100 పాయింట్స్ థర్డ్ రౌండ్ తర్వాత ఇవ్వబడుతున్నాయి. లెట్స్ గెట్ రెడీ, మ్యూజిక్. చిప్పాడు పొరికోలంతా నా వెనకే పడతారు. భారతిలో డైవింగ్ నేర్పిస్తానని సైదులు, ఎక్కంగా ఇన్నోవా గిఫ్టిస్తానని హప్పులు, దొరికిందే సందంతా తెగ టెన్షన్ పడతారందరూ. తింగ 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 రోల దొంగ దొంగ సచ్చినోల టెన్షన్. तू मेरा दिल दिल ओ प्रियतमा, तू मेरा मंजिल. ఏదో ఏదో పాటలు ఇక్కడో ఫీలింగ్ లో వెళ్తారండి చూడగానే తుస్ అంటుంది సార్. ఆ ఫిల్మ్ లో ఎవరు వెళ్ళమన్నారు? లేదు, ఇది కొంచెం రొమాంటిక్ పాట కదా, కొంచెం ఆ ఫీలింగ్ పెడితే బాగుంటది. నిన్ను చూస్తాను. నేను అప్పుడే చెప్పాను వాళ్ళకి మా ఇద్దరికి రొమాంటిక్ పాటలు వద్దని. రైట్, వెల్కమ్ బ్యాక్ టు మొండి మొగుడు. పెంకిపెల్ల. థర్డ్ రౌండ్ స్టార్ట్ చేద్దాం, కానీ దానికంటే ముందు 2 రౌండ్స్ తర్వాత వీళ్ళ స్కోర్ ఎలా ఉందో చూద్దాం. ఫస్ట్ కపుల్ ఫస్ట్ రౌండ్ లో 300, సెకండ్ రౌండ్ లో 300, టోటల్ స్కోర్ 600 పాయింట్స్. సెకండ్ కపుల్ విత్ 500 పాయింట్స్ అండ్ థర్డ్ కపుల్ విత్ జస్ట్ 400 పాయింట్స్. 400 పాయింట్స్ అండ్ 100 పాయింట్లు ఈ రౌండ్ తర్వాత మీ అకౌంట్ లో పడతాయి, ఎవరు డాన్స్ బాగా చేశారో అని. ఓకేనా? లెట్స్ స్టార్ట్. కల్లు కల్లు ప్లస్ రౌండ్ విత్ ది ఫస్ట్ కపుల్. వచ్చేయండి. కళ్ళు కళ్ళు ప్లస్. రైట్ సార్, మీ పేరేమన్నారు? అంకారావు. అంకారావు గారు. అంకారావు గారు రెడీ అండి? రెడీ సార్. కల్లు కల్లు ప్లస్ కళ్ళు కళ్ళు ప్లస్.
యువర్ ఫస్ట్ క్వశ్చన్, మీ ఇద్దరి మధ్యలో గొడవలు ఎప్పుడైనా పరాకాష్ఠకి వెళ్ళాయా? అలాంటి సందర్భాలు ఏమైనా ఉన్నాయా? లేదండి, నేను కొంచెం అర్థం చేసుకోకుండా నేనే ఫస్ట్ మాట్లాడిస్తూ ఉంటాను, తర్వాత అర్థం చేసుకుంటాను, తర్వాత అలా చేస్తాను ఎందుకని ఫీల్ అవుతూ ఉంటానండి. నాకే కొంచెం ఫస్ట్ ఆయన అంటే రెస్పాన్స్ తొందరగా రియాక్ట్ అవ్వడు. ఏదైనా తెమ్మన్నా ఏదైనా చెప్పినా తెస్తాలే అలా అంటూ ఉంటారు. అది తొందరగా చేయాలి అని నేను అనుకుంటాను. కానీ ఇవన్నీ చిన్న చిన్న గొడవలు. చిన్న పెద్ద ప్రాబ్లమ్స్ మాకేం రాలేదు. ఏదైనా పెద్ద గొడవ, పీక్స్ కెళ్ళిన గొడవ ఏదైనా ఉందా? లేదండి, అలాంటిది ఏం లేదు. కానీ చిన్న చిన్న గొడవలు సంతోషాలు అన్ని ఉంటేనే హ్యాపీగా ఉంటుంది లైఫ్. ఎవరు మాట్లాడకుండా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటే అది లైఫ్ మజా ఉండదు కదా. సో ఇలా మీరే గొడవ పడతారా లేకపోతే మీ వారు కూడా గొడవ పడతారా? సార్ అసలు సైలెంట్ అండి. మార్నింగ్ వస్తారు, ఈవినింగ్ నైట్ 8 అవుతుంది. సార్ చాలా తక్కువ మాతో స్పెండ్ చేయడం పిల్లలతో. కానీ నాకు అనుకుంటాను మాతో స్పెండ్ చేయరు, ఎక్కడికి తీసుకెళ్లరు అనేసి. అది నేను కొంచెం ఫీల్ అవుతూ ఉంటాను అనమాట. కొంచెం తొందర రండి పిల్లల్ని ఎక్కడికైనా తీసుకెళ్దాము అనేసి అంటూ ఉంటానండి. జాబ్ రెస్పాన్స్ ఎక్కువ తనకి. మెయిన్ జాబ్ ఫస్ట్ చేసుకోవాలి, తర్వాత మన లైఫ్ అంటారు. ఇలా చిన్న చిన్న విషయాలకి మీరు గొడవ పడుతూ ఉంటారు కదా, సో అప్పుడు మీరు ఏమనుకుంటారు సార్? చికాకు ఏమైనా వస్తుందా లేకపోతే ఇదంతా మామూలు అని చదువుకుపోతూ ఉంటారు? అంటే అంత ప్రాబ్లమ్స్ ఏం కాదు, కానీ తను మామూలుగా అడుగుతూ ఉంటుంది. ఇంకా టైంని బట్టి నేను ఫాలో అవుతూ ఉంటాను. అది అర్థం చేసుకోమని అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను. తను కూడా సరే అంటది, పిల్లల్ని బాగానే చూసుకుంటూ ఉంటుంది. ఇంకా అప్పటికప్పుడు వస్తుంది కానీ కోపం మళ్ళీ వెంటనే కూల్ అవుతూ ఉంటుంది. నిజం చెప్పండి, ఇంట్లో మీ ఆవిడ చెప్పిందే వింటారు కదా మీరు? లేదండి, నేను ఆయనకి రెస్పాన్స్ ఇస్తాను. నాకు కొంచెం తెలీదు, ఏదైనా డెసిషన్ తీసుకోవాలంటే నేను ఆయన అడుగుతూ ఉంటాను. ఏదైనా కొనాలని ఏదైనా చేసినా ఫస్ట్ ఆయన ఇంట్రెస్ట్ మీద నేను తీసుకుంటానండి. ఓకే, ఆయన చెప్పింది మీరు వింటానండి? నేను వింటాను, నేను ఆయన అడుగుతానండి. నాకు పెద్ద తెలీదు, ఏదైనా కావాలని ఏదైనా కొనాలన్నా ఈయన గానీ మా పేరెంట్స్ గానీ అడుగుతాను. కానీ చూడ్డానికి అలా అనిపించట్లేదు పాపం. ఆయన మాట్లాడడం చాలా తక్కువ. దానికోసం నేను ఇక్కడికి మీకోసం వచ్చాను, ఈ ప్రోగ్రామ్ కోసం వచ్చాను. మాట్లాడిద్దాను, ఆయన మాట్లాడాలి కోరుకుంటున్నారు. చాలా మాట్లాడతారు. ఒక బిల్లుని బస్ చేయండి. నిజంగా నాకు కూడా అనిపించిందండి, మీ రిలేషన్షిప్ లో మీరే ఎక్కువ డామినేటింగ్. పాపం అంకరావు గారికి ఏం తెలియదేమో. అంటే బిగ్గర్ వాయిస్. బిగ్గర్ వాయిస్. ఓకే, మీరు స్టార్టింగ్ ఇంట్రొడక్షన్ లో అన్నారు హీస్ నాట్ గుడ్, హీస్ నాట్ బ్యాడ్ అని. అలా అంటే నేను మంచి ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ ఉండకూడదు అనుకున్నాను, అలాగే ఉన్నాయి. మరీ అంతా ఎక్కువ చూడడం మామూలుగానే ఉంటారండి. అందుకే నాట్ బ్యాడ్ నాట్ గుడ్, మంచి ఫ్రీగా ఉంటాము. నాట్ బ్యాడ్ అంటే ఓకే అండి, నాట్ గుడ్ అంటే మంచోడు కూడా కాదు, అటు చెడ్డోడు కూడా కాదు. మధ్యలో అంటే ఇలాంటి చిన్న చిన్నవి తొందరగా పట్టించుకోడు. కనీసం నా ఫీలింగ్ ఏంటంటే పిల్లల్ని ఎక్కడికైనా తీసుకెళ్ళి ఏదైనా ఫంక్షన్ కానీ బర్త్డేస్ వచ్చినా కానీ తను నేను రాను మీరు వెళ్ళండి అని అంటాను. నాకు అక్కడికి నేను ఫీల్ అవుతాను అనమాట. కలిసి వెళ్ళాలి, వెళ్తే బాగుంటది. మీ లైఫ్ లో రోల్ మోడల్ ఎవరు సార్? అంటే ఎవరిలాగా ఉండాలనుకుంటారు? ప్రతి ఒక్కరి లైఫ్ లో ఒకరు ఉంటారు అనమాట. మీ ఇన్స్పిరేషన్ ఎవరిలాగా ఉండాలనుకుంటున్నారు? నాకంటే మోడీ గారు బాగా ఇంప్రెస్ అండి. ఓకే, మోదీ గారిలో ఏం బాగా నచ్చుతుంది మీకు? ఆయన చేసే మంచి పనులు, ఆయన ఇచ్చే స్పీచ్ గురించి బాగా నచ్చుతారు. మీరేం చేశారు? నేను స్వచ్ఛ భారత్ అని మొన్న కొంచెం బయట డస్ట్ ఇది పడేయొద్దు, కొంచెం నీట్ గా ఉంచుకోండి. నాకు చెప్తారు పిల్లల్ని కూడా అసలు బయట అవుట్ సైడ్ పడేయకూడదు, ఏదైనా ఉంటే డస్ట్బిన్ లో వేయండి. ముందు మనం చేసుకున్నాక పక్కన వాళ్ళకి చెప్పాలి. మనం చేయకుండా పక్కన వాళ్ళు చెప్తే అది మంచి పద్ధతి కాదు కదా. వెరీ గుడ్. మీ ఫేవరెట్ సినిమా ఏంటి? మీరు బాగా ఎక్కువ సార్ ఏ సినిమా చూసారు? ఏం చెప్పాలంటే నేను వెళ్ళింది 6 years లో రెండు సినిమాలు. అంటే చిన్నప్పటి నుంచి ఏదైనా బాగా సినిమా గుర్తుండిపోయేలాగా? బాగా అంటే చిరంజీవి సినిమా గ్యాంగ్ లీడర్ బాగా చూసారా? ఏం నేర్చుకున్నారు గ్యాంగ్ లీడర్? మీకు కూడా చిరంజీవి గారి లాగా అవ్వాలనిపించింది అక్కడ? అంటే అది ఫ్రెండ్స్ కోసం తను కష్టపడింది బాగా నచ్చింది. మీకున్నారా ఫ్రెండ్స్? ఉన్నారు. అమ్మ ఈయనకి ఫ్రెండ్స్ ఉన్నారు కానీ హెల్పింగ్ నేచర్ మాత్రం ఒక్కోసారి నాకు చెప్పకుండా చేస్తారండి. అది నలుగురికి చేస్తే మనకు కూడా నేను అంటాను చేయండి, కానీ మనకు తగ్గట్టు మనకు శాలరీ తక్కువ కాబట్టి మన ఫ్యూచర్ మనకు ఉన్న తర్వాత హెల్ప్ చేయండి. నేను అవసరం అయితే ఎమర్జెన్సీ ఎవరైనా ఫోన్ చేశారనుకోండి, తను గోల్డ్ తాకట్టు పెట్టి మరీ ఇస్తారండి. అది మాత్రం లేదు. నేను అంటాను అవతల వాళ్ళు కూడా మనకి హెల్ప్ చేస్తే పర్లేదు, తను ఏదన్నా ప్రాబ్లం వచ్చి తను మనం చేస్తుంటే ఎప్పటికైనా ఒక్కసారి మీ ఫ్రెండ్స్ ఎవరికైతే హెల్ప్ చేశారో వాళ్ళ దగ్గర ఒక చిన్న నాటకం ఆడండి. ఏమైనా అవసరం ఉందని చెప్పండి, వాళ్ళు ఇస్తున్నారా లేదా అని తెలుసుకోండి. అంత తీసుకోకండి, ఇస్తున్నారా లేదా. వాళ్ళు ఇచ్చే సమయంలో లేదురా నాకు అడ్జస్ట్ అయ్యాయి థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పండి. చెయ్యొద్దు అని చెప్పట్లేదు,
ఆలోచించి చెయ్యి అని చెప్తాను. నేను అదే చెప్తానండి, మన ప్రాబ్లమ్స్ బట్టి మనం ఆలోచించుకుని, మన ఆర్థిక పరిస్థితిని బట్టి ఆలోచించుకుని చేయమంటాను. మీ ఆవిడలో ఏమైనా నచ్చనివి ఉన్నాయా? నచ్చినాయంటే ఏం మారితే బాగుంటది. బాగానే ఉంటది, కాకపోతే అప్పుడప్పుడు చిరాకు అట్లా నేను కోపం, ఇలా నేను అలా చేసినా మాట్లాడతానని కోపం కోపం అన్నమాట. అంతే. మంచి విషయాలు చెప్తే ఏ మగాడికన్నా కోపం వస్తుందంట. మనకి ఫిజికల్ స్ట్రెయిన్ ఉంటది, వాళ్ళకి మెంటల్ తో పాటు ఫిజికల్ స్ట్రెయిన్ ఉంటుంది. అది అర్థం చేసుకో. చిరాకు పడడం పెళ్ళని తప్పు కాదు. హ్యాపీగా చూసుకుంటాం. ఇంకా నెక్స్ట్ రాబోయే 50-60 years కంపల్సరీ ఎలా చూసుకుంటాం? బెలూన్ బర్త్డే. నీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా, నీకు ఎటువంటి కోపం తెప్పకుండా నీ మాట చెప్పినట్టు వింటాను. ఐ లవ్ యూ. థ్యాంక్ యూ అండి. వెరీ నైస్. థ్యాంక్ యూ సో మచ్. సూపర్. కళ్ళు ప్లస్ రౌండ్ లో నెక్స్ట్ రాబోతున్న కపుల్ ఎవరంటే సెకండ్ కపుల్, ది క్యూట్ కపుల్. వచ్చేయండి. కళ్ళు ప్లస్ కళ్ళు ప్లస్. లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? అరేంజ్ చేస్తారు మాది. ఎన్ని ఇయర్స్ అన్నారు? 12 years. 12 years. ఈ 12 years లో మీ ఆయన గారు ఎప్పుడైనా ఏడ్చారా? ఏడ్చారు కొన్ని చిన్న కళ్ళు కొన్ని సంఘటనలు, అంటే వాళ్ళ ఫాదర్ స్పైడ్ అప్పుడు ఆ సమయంలో కాదు, బేసికలీ మీ ప్రాబ్లమ్స్ వల్ల. ప్రాబ్లమ్స్ వల్ల, మీ గొడవ వల్ల. మా గొడవ వల్ల ఎప్పుడు ఏడ్చలేదండి. ఎప్పుడు మేము స్మైలింగ్ ఫేస్. అందులో మా పిల్లలు కూడా అందరికి, ఇంకా ఫ్యామిలీ టోటల్ నవ్వుకుంటూనే ఉంటాం. ఎప్పుడు ఏడ్చిన సంఘటనలు అంటూ ఏమీ హ్యాపీగా లేదు. ఉండాలని చూస్తుంటాం. తను చాలా సపోర్టివ్ గా, ఎంకరేజ్ గా ఉంటారు నాకు. సో ఎలాంటి ఏడ్చిన సంఘటనలు ఏమీ లేవు నాకు. ఓకే. మీ ఆవిడ బాగా మనస్ఫూర్తిగా నవ్విన సందర్భం? ఎప్పుడు మనస్ఫూర్తిగా నవ్వుతూనే ఉంటుంది సార్. మెయిన్ గా ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చినప్పుడు. ఎందుకంటే సార్ తను మా మ్యారేజ్ అయినప్పుడు 10th క్లాస్ అప్పుడే అయిపోయింది అనమాట. 10th క్లాస్ అయిపోగానే పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. అప్పుడు 10th క్లాస్ రిజల్ట్ తర్వాత వచ్చింది. దాంట్లో ఫస్ట్ క్లాస్ లో పాస్ అయింది అనమాట, చాలా ఎక్కువ మార్క్స్. దాంతో ఆ సంతోషం మేము చాలా షేర్ చేసుకున్నాం. ఎందుకంటే అప్పటికి 1 month ఓన్లీ మా మ్యారేజ్ అయ్యి. దానివల్ల చాలా మర్చిపోని రోజు అది మాకి, చాలా ఎక్కువ లైఫ్ లో మర్చిపోని రోజు. అటు తర్వాత నుండి ఇంకా ఆమె ఇంటర్ చేర్పించడం కానీ ఇంట్రెస్ట్ గా, అండ్ డిగ్రీ అండ్ పీజీ ఇవన్నీ కంప్లీట్ చేసింది. ఇప్పుడు జాబ్ కూడా చేస్తుంది అనమాట. కానీ ఎప్పుడు అండర్స్టాండింగ్ గానే ఉంటాం ఇద్దరం. అది ఇంపార్టెంట్. పిల్లలు ఇద్దరు అబ్బాయిలు. ఓకే. ఆడపిల్లలు లేదని బాధ అవుతుందా? చాలా బాధ అవుతుందండి. ఫెస్టివల్స్ మెయిన్ గా దివాళీ వచ్చినప్పుడు, బతుకమ్మ పండుగ, దసరా, ఆ టైంలో చాలా, నేనంటే ఇంకా అసలు వాటర్ వచ్చేస్తే కానీ ఉండరు వాళ్ళు. ఇంకా ఫ్రెండ్స్ తో పిల్లల దగ్గర ఆడుకోవడానికి వెళ్తారు. రండి అన్నా కూడా మమ్మీ కొద్దిగా అని అంటారు. మా చిన్న బాబు ఎప్పుడు ఇలానే అంటున్నాను, డాడీ ఎవరన్నా అమ్మాయి రెంట్కి వస్తుందేమో చూడండి, తెచ్చుకున్న ఏంటి మమ్మీ గోలా అని వాడు అలా అంటూ ఇంకా సాటిస్ఫాక్షన్ చేస్తాం. అమ్మాయికుడు పాపం అడగడం. ప్రతి మగాడిలో ఒక స్పెషల్ క్వాలిటీ ఉంటుందండి. జనరల్లీ హస్బెండ్ అన్న తర్వాత బాగా చూసుకుంటాడు, అడగకుండానే కొన్ని ఇస్తారు. కానీ ప్రతి హస్బెండ్ లో ఒక స్పెషల్ క్వాలిటీ ఉంటది. మీ హస్బెండ్ లో ఏంటి ఆ స్పెషల్ క్వాలిటీ? వేరే హస్బెండ్స్ లో లేని క్వాలిటీ మీరు చూసి. స్పెషల్ క్వాలిటీ అంటే మా ఎక్కువ స్పెండ్ చేయరు అని అంటారు. కానీ తను సండే కంపల్సరీ ఏ వర్క్ ఉన్నా కానీ వదిలిపెట్టారు. ఆ రోజును మాత్రం వెళ్లాల్సిందే. ఆఫ్టర్ బ్రేక్ తర్వాత ఒక రౌండ్ వేసేసి వస్తాము. బిఫోర్ అది మ్యారేజ్ అయిన తర్వాత నుంచి, ఆఫ్టర్ పిల్లల తర్వాత కూడా కంపల్సరీ. ఇంకా చుట్టాలు కూడా అనుకుంటారు సండే వీళ్ళు ఉండరు, వేస్ట్ మనం వెళ్ళి కూడా అనేసి అంటారు. ఇంకా లాక్ ఉంటుంది ఆ రోజు, లేకపోతే అత్తే ఉంటారు. ఎంజాయ్మెంట్ ఉన్న ప్లేసెస్ కి వెళ్తాం కంపల్సరీ. సండే ఇంట్లో ఉండము. ఇంకా కొత్త ప్లేసెస్ ఉంటాయి. ఇంకా అవన్నీ పిల్లలకు తెలియాలి కదా సార్. ఎందుకంటే వాళ్ళు కూడా ఇప్పటి నుంచి నేర్చుకుంటేనే పెద్ద అయిన తర్వాత వాళ్ళకి ఫ్యూచర్ లో అన్ని పనికి వస్తాయి అనమాట. అందు గురించి ఎలా ఉంది అనేసి వాళ్ళు ఇంకా అనేస్తారు, మమ్మీ అలా ఉంది, అక్కడ అలా ఉంది, ఎందుకు అలా ఉంది, ఎందుకు ఇలా ఉంది అనేసి క్వశ్చన్స్ వేస్తారు. దానికి ఆఫ్టర్ డిస్కషన్ ఉంటుంది టీవీ చూసుకుంటూ. ఎందుకంటే జనరల్ గా ఇక్కడ వచ్చిన కపుల్ చాలా మంది 80% మా ఆయన నాకు టైం ఇవ్వడు, డబ్బులు. హస్బెండ్ అంటాడు మన ఫ్యామిలీ కోసమే కదా కష్టపడేది, మన ఫ్యామిలీ కోసమే కదా సంపాదించేదని. వండర్ఫుల్ పాయింట్ సార్. మీలాగా అందరూ ఆలోచించి కనీసం సండే రోజు అలా బయటికి తీసుకెళ్తే వారం మొత్తం మొగుడు అనేటోడు చాలా పీస్ఫుల్ గా ఉంటాడు, పని చేసుకుంటారు. పిల్లలు బెస్ట్ చేయండి. మీ ఆవిడలో స్పెషల్ క్వాలిటీ? తను ఎంత అడ్జస్ట్మెంట్ చాలా ఎక్కువ సార్. ఇంట్లో ఎంత అడ్జస్ట్మెంట్ అని చెప్తే అసలు తను ఎలాగంటే ఇంట్లో ప్రతి చిన్న విషయాన్ని కూడాను అసలు సీరియస్ గా తీసుకోదన్నమాట. ఇంకొకటి ఏంటంటే ఎప్పుడు నా పైన అలగలేదు సార్ ఇప్పటి వరకు కూడా.
నేనే ఆమె 2-3 సార్లు అలిగాను ఏదైనా చిన్న చిన్నవి ఏదన్నా సందర్భాలు వచ్చినప్పుడు, కానీ తను ఇప్పటి వరకు నేను మాట్లాడకుండా ఉండలేదు. ప్రతిరోజు చాలా ఫీల్ అయిపోతుంది. ఒకరోజు నేను మాట్లాడకపోతే అస్సలు ఉండలేదు. ఆ క్వాలిటీ నాకు చాలా నచ్చుతుంది అనమాట. అదొకటి. నాకు ఒక్కటి అర్థం కావట్లేదు, మీరు ఎక్కువ ప్రేమిస్తున్నారా మీ ఆవిడని, మీ ఆవిడ మిమ్మల్ని ఎక్కువ ప్రేమిస్తున్నారా? ఇద్దరు ఒకరికి ఒకరు చాలా అండర్స్టాండింగ్ గా ఉంటాము. మా అమ్మ వాళ్ళ సైడ్ వెళ్తుంటేనేమో నర్సింగ్ ఈజ్ ఎ గ్రేట్ రా, నీకు చదివిస్తున్నాడు అంతా ఓకే అని అంటారు. మా అత్తయ్య వాళ్ళ సైడ్ వెళ్తుంటే బాధ్యత గ్రేట్ రా, అసలు చదువుకుంటుంది, పిల్లల్ని మేనేజ్ చేస్తుంది, ఓకే బాగుందిరా అనేసి అలా బ్లెస్సింగ్స్ మాకు ఎప్పుడు ఉండాలి, ఉంటుంది కూడా అనేసి చిన్న స్పెషల్ క్వాలిటీ. సూపర్ అండి. మీ ఇద్దరు మాట్లాడుతుంటే లోపల నుంచి ఎంత హ్యాపీనెస్ ఉందంటే, బేసికలీ ఒకరినొకరు అర్థం చేసుకోవడం కాదు, పెళ్లి తర్వాత మనం ఎక్కడున్నామో ఆ ప్లేస్ తెలుసుకోవాలి, ఆ టైంలో మనం యాక్ట్ చేయాలి అని. మీరు చిన్న చిన్న విషయాలైనా పెద్ద పెద్ద విషయాలైనా రాద్ధాంతం చేయకుండా అండర్స్టాండ్ చేసుకుంటున్నారు. మీరు ఫ్యామిలీకి ఏం ఇవ్వాలి, టైం ఇవ్వాలి, అది ఇస్తున్నారు. సో ఇద్దరి మధ్యలో హ్యాపీనెస్ ఉంది. హ్యాపీ ఫ్యామిలీ, విషింగ్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. ఒక్కసారి బెలూన్ బర్స్ట్ చేయండి. మీరు ఒక్కసారి మీ ఆవిడ కళ్ళలో చూసుకుంటూ ప్రపోజ్ చేస్తుంటారు. నీలోనే ఉన్న నీ ప్రేమే నే కోరుకున్నా, ఇప్పుడు జన్మ జన్మలను నీతోడే ఉంటాను నేను. నిన్నే ప్రేమించిన. వెరీ నైస్, గాడ్ బ్లెస్ యూ. వెరీ నైస్. చూసారా, ఉంటే ఇలా ఉండాలి. ఎలాంటి ప్రాబ్లమ్స్ హ్యాపీగా ఉన్నారు. నెక్స్ట్ గా పిలిచేద్దామా? yes సైదుల్ గారు అండ్ సైదమ్మ గారు. రైట్, సైదుల్ గారు. కళ్ళు కళ్ళు ప్లస్. మీ ఆవిడ మీరు ఎందుకు పెళ్లి చేసుకున్నారండి? నచ్చి పెళ్లి చేసుకున్నారా, లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్ అందరు చూసి ఓకే నచ్చారు అని వాళ్ళు ఫోర్స్ చేస్తే పెళ్లి చేసుకున్నారా? నచ్చి, అందరు నచ్చే ఫ్యామిలీ మెంబర్స్, నేను కూడా ఎక్కువ లైక్ చేశాను, ఇష్టపడ్డా కాబట్టి పెళ్లి చేసుకున్నాను. ఏంటిది బెస్ట్ క్వాలిటీ ఏంటి సైదమ్మలో? మంచి గుణం ఉందండి, బాగా చూసుకుంటారా? చాలా బాగా చూసుకుంటారు. మీరు చెప్పండి, మీ ఆయనలో మీకు బాగా నచ్చిన క్వాలిటీ? మంచోడు. అంటే ఒకే మాట నచ్చింది ఏమైనా ఉందా? ఉంది. ఎక్కువ ఫ్రెండ్స్ వల్ల బయటికి వెళ్ళడం వల్ల మా మధ్యలో చిన్న చిన్న గొడవలు వస్తుంటాయి. ఎలాంటి గొడవలు వస్తాయి? ఇంకా బయటికి వెళ్తే టైంకి ఇంటికి రావడం 11-10 అవుతుంది. ఇంకా ఆ టైంలో వస్తుంటది చిన్న చిన్న గొడవలు, పిల్లలు ఫోన్ చేయడం అలాంటివి. సో మన ఆడవాళ్ళకి ఏదైనా గొడవ పడడానికి ఒక రీజన్ అంటూ ఉండాలి, అప్పుడు మనం గొడవ పడతాం. ఎక్కువ అంటే మేము మా ఇంటి గురించి ఎప్పుడు గొడవ పడం, బయట వాళ్ళ గురించి ఫ్రెండ్స్ గురించే గొడవలు వస్తుంటాయి. సో మీరు ప్రతిసారి గొడవ పెట్టుకుంటారు కదా, సో ఎప్పుడైనా మారినట్టు అనిపించిందా, లేకపోతే ఇప్పటికీ ఆ క్షణాన్ని అనిపిస్తాడు, మళ్ళీ తర్వాత సేమ్ ఒక్కటే లాగా ఉంటాడు. ఓ బెలూన్ పగలగొట్టండి, నేను వచ్చి మాట్లాడుతున్నా ఆయనతో. ఎందుకు ఉండడండి మీ ఇంట్లో? ఫ్రెండ్స్ తోటి ఎక్కువ ఉంటాడు బయట. అంటే బేసికలీ మీ ఇంట్లో ఫ్రెండ్స్ ఉంటారు కాబట్టి ఈయన బయట ఫ్రెండ్స్ తో వెళ్తున్నాడు. మేము ఫ్రెండ్స్ అంటే సీరియల్ చూస్తుంటాం, ప్రోగ్రామ్స్. ఫ్రెండ్స్ అంటే ఎవరు సైదమ్మ గారు చెప్పండి? ఫ్రెండ్స్ అంటే ఎవరు, వాళ్ళు ఏం చేస్తారు? ఫ్రెండ్స్ అంటే ఏం చేస్తారు, బయట మాట్లాడతారు, కొంచెం నవ్వుకుంటాం, కొంచెం వాళ్ళని నేర్పిస్తుంటాం, ఎంజాయ్ చేస్తాం. మేము టీవీ చూస్తుంటాం. అది ఎందుకండి ఇంట్లో ఎంజాయ్మెంట్ లేదు అని చెప్పి బయటకు వెళ్తారా మీరు? అలాంటిది ఏం లేదు. నాకున్న వర్క్స్ కానీ నాకున్న రిలేషన్స్ దాదాపు సివిల్ కాంట్రాక్ట్ వర్క్ చేస్తుంటాను. అప్పుడప్పుడు ఐబీ రీసెంట్ ఆఫీసర్స్ కానీ ఆఫ్టర్ 6 తర్వాతనే అందరు ఫ్రీ టైం ఉంటుంది, ఏమైనా మూమెంట్స్ కానీ రేపు ఫ్యూచర్ వర్క్స్ చేసుకోవాలని దాని విషయంలో కూర్చొని మాట్లాడడం జరుగుతుంది. అయితే ఇన్ టైంలో మేము రాలేకపోతాం దాంట్లో, ఎందుకంటే ఆడవాళ్ళు ఇంతే ఉంటుంది, కొంచెం అర్థం చేసుకోరు, ఫేస్ టు ఫేస్ చెప్తూ ఉంటాం, ఎన్నోసార్లు ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా వాళ్ళకి ఏంటంటే బట్ ఇన్ టైంలో వస్తే సాటిస్ఫైడ్ అవుతారని కూర్చోబెట్టి మీ ఆవిడకి చెప్పాను. ఇది మీ ఇల్లు అనుకోండి, కళ్ళలో చూడు, నువ్వు రోజు తొందరగా రా ఇంటికి, ఎందుకు లేట్ వస్తావు అని అడుగు. రోజు తొందరగా రేపటి నుంచి 9-10 ఉంటే చాలు ఇంట్లో. సో గతంలో ఏమన్నా పొరపాటు చేసి ఉంటారు కానీ ఇప్పటి నుంచి మాత్రం రెగ్యులర్ గా మీరు అన్న టైం నేను మెయింటైన్ చేస్తాను. ఎందుకు టీవీలో కనబడుతారు కాబట్టి. ఫ్రెండ్స్ కి ఎప్పుడు ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తాడు, ఇంటోళ్ళకు మాకైతే ఇవ్వడు సార్ ఎక్కువ. ఎప్పుడు ఇద్దరు బాబు. మీరు అసలు ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదంట, బెలూన్ పక్కన కొట్టు. ఎంత బాధ అవుతుందో తెలుసా అండి? మీరు అమ్మాయిలాగా పుట్టి పెళ్లి చేసుకుని ఆ బాధ పరిస్థితి అర్థమవుతుంది. మీరు మీ ఆవిడని ఎలా అర్థం చేసుకుంటున్నారు? ప్రేమతో మంచి అర్థం చేసుకుంటున్నారా? ప్రేమగా ఉండడం అంటే ఏంటి? అన్ని విషయాల్లో ప్రేమ ఆప్యాయత, వాళ్ళు అడిగిన దాన్ని మనం ఫుల్ఫిల్ చేసినప్పుడే ప్రేమగా ఉండడం. చేస్తున్నారా? కంపల్సరీ చేస్తుంటాడు అప్పుడప్పుడు, కానీ ఇంకా మళ్ళీ బయట మంచిగా మాట్లాడే వరకు. టీవీ షోలో అప్పుడప్పుడు అంటే అస్సలు చేయడు అని, అప్పుడప్పుడు ఎందుకు చెప్తారంటే అయ్యో టీవీలో అందరు చూస్తారు, అప్పుడప్పుడు అన్న చెప్తే పడుంటది అని. ఏదో దాస్తున్నారు. మీ ఆవిడలో నచ్చింది ఏంటి? ఎందుకు అంత ఫ్రస్ట్రేటెడ్ గా ఉన్నారు?
అన్ని విషయాలలో చెప్తాను, అంటే కొన్ని సార్లు అర్థం చేసుకోరు, అంటే మళ్ళీ సేమ్ రిపీట్ చేస్తుంటది. నస పెడుతుంటావు. Yes. అంతేనా? అవును. ఎప్పుడైనా చెప్పడానికి ట్రై చేశారా? కూర్చోపెట్టి మాట్లాడారా? చెప్పాను 100 టైమ్స్ నేను చెప్పాను. అయినా వింటలేదా? అంటే అర్థం చేసుకుంటది, మళ్ళీ సేమ్ మెదావిది సేమ్ స్టేజ్. మీ ఇద్దరు కలిసి పిల్లలు పుట్టిన తర్వాత ఎక్కడన్నా బయటకు వెళ్ళారా? వెళ్ళాము ఈ మధ్యలో తిరుపతి, శ్రీశైలం, తర్వాత టూర్ కూడా పోయాము. పర్సనల్ గా ఒక రొమాంటిక్ టూర్ గా ఇద్దరు చేతిలో చేసుకొని కనీసం ఇక్కడ పార్కులకి గార్డెన్లకి అట్లా తిరిగారా? అలాంటిది ఏం లేదు. అలాంటిది ఏం లేదా? అది చేస్తే రిలేషన్షిప్ లో మ్యాజిక్ అనేది ఉంటుంది. మీరు పొలిటికల్ అవి ఇవి బిజీగా ఉన్నారు, మీరు పిల్లలు బిజీగా ఉన్నారు. ఎంతో ఫ్రస్ట్రేషన్ ఉంది, మీ ఆయన చెప్పిన మాట ఇంట్లో టైంకి రావట్లేదని. కొంచెం మీరు అది సరిదిద్దుకున్నారు అనుకోండి, అక్కడ నుంచి ప్రేమ వస్తుంది. మీరు నష్టపెడుతున్నారు, చెప్పింది చెప్తున్నారు అని ఆయన చెప్తున్నారు, అది మార్చుకుంటే ఈయన సైడ్ నుంచి మీకు ప్రేమ వస్తుంది. ఇంతకుముందు జరిగింది జరిగిపోయింది, ఇప్పటి నుంచి ఇక్కడ టైంకి ఇంటికి వచ్చి కొంచెం మమ్మల్ని మంచిగా చూసుకొని తిట్టకుండా ఏం మాట్లాడకుంటుంటే చాలు. ఎక్కువ తిట్టకుండా చిరాకు పడకుండా బయట నుంచి వచ్చిన ప్రశాంతంగా తిని మాతో పాటు తిని ఉంటే చాలు, అదే కోరుకుంటున్నా. సారన్న పని నీకైతే. ఓకే, ఇలాంటి అభిప్రాయాలను పక్క పెట్టి ఇప్పటి నుంచి నేను మంచిగా చూసుకో. దగ్గర రావట్లేదని గుంజాడు. థ్యాంక్ యూ సో మచ్ అండి. కళ్ళు కళ్ళు ప్లస్ అయిపోయింది. ఇప్పుడు స్కోర్స్ అండ్ ఎలిమినేషన్. ముందు 100 పాయింట్స్ బోనస్ పాయింట్స్ ఇచ్చేద్దామా, ఆ తర్వాత ఈ రౌండ్ స్కోర్స్ చెప్తా. అయితే ముగ్గురు చాలా బాగా డాన్స్ చేశారు. ఇక్కడ సైదమ్మ గారు అయితే నిల్చున్నారు, సైదుల్ గారు డాన్స్ చేపించారు. డాన్స్ రౌండ్ లో బాగా చేపించారు, కానీ కొంచెం సైదమ్మ గారు ఎఫర్ట్ పెట్టుంటే, కనీసం ఫేస్ ఎక్స్ప్రెషన్ లో నవ్వుతే, అక్కడెక్కడో డిస్కనెక్ట్ అయ్యారు. అండ్ మీ ఇద్దరు డాన్స్ చేస్తుంటే కానీ ఇద్దరు సోలోగా చేస్తారు, కానీ వాళ్ళు చేసే డాన్స్ లో ఒక ఊపు ఉండే, ఒక కోఆర్డినేషన్ ఉండే, చూడాలనిపించింది. అందుకే ఆ 100 పాయింట్లు మీకే సొంతం. వెరీ గుడ్. సో మీ టోటల్ స్కోర్ 700 అయిపోయింది. ఇప్పుడు 700, 500, 400. కళ్ళు కళ్ళు ప్లస్ రౌండ్ అన్డౌటెడ్లీ 300 పాయింట్స్ గోస్ టు కళ్ళు కళ్ళు. ఒక్కసారి కూడా మిస్ అవ్వలేదు, మాట్లాడింది జెన్యూన్ గా, కరెక్ట్ గా అనిపించింది. 300 పాయింట్స్ గోస్ టు సెకండ్ కపుల్. కంగ్రాచులేషన్స్. సో మీ టోటల్ స్కోర్ 800 పాయింట్స్. కానీ ఇప్పుడు కళ్ళు కళ్ళు ప్లస్ రౌండ్ లో ఫస్ట్ టైం ఇలా జరుగుతుంది. సార్ మీరు అసలు కళ్ళు కళ్ళు కాంటాక్ట్ పెట్టుకోలేదు. మీరు ఏదున్నా టెన్షన్ పడుకుంటూ ఏం మాట్లాడుతున్నానో 10 సార్లు ఆలోచించుకుంటూ మాట్లాడారు. మనసులో నుంచి మాట్లాడారు అని మాకు అనిపించలేదు, కానీ మాట్లాడారు, కానీ అక్కడ టెన్షన్ ఎక్కువ కనిపించింది. అండ్ ఇక్కడ ఐ కాంటాక్ట్ అడిగాము, దాని తర్వాత నాకు నీరసం వచ్చింది, అడగడం బంద్ చేశాను. మీరేమో రవిని చూస్తున్నారు, నన్ను చూస్తున్నారు, ఈవిడేమో పక్కన ఎక్కడో చూస్తున్నారు, వీడేమో కిందనే చూస్తుంది. అక్కడ ఐ కాంటాక్ట్ మిస్ అయింది. సో ఇద్దరికి అక్కడ 100 పాయింట్స్ ఇవ్వడం జరుగుతుంది. సో టాప్ 2 కపుల్స్ 800 పాయింట్స్ తో లాస్ట్ రౌండ్ కి వెళ్ళబోతున్నారు. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. సైదుల్ గారు, సైదమ్మ గారు, ఇట్స్ జస్ట్ a competition at the end of the day, and of course చిన్న మార్పులు ఉన్నాయి. ఇద్దరు మనసులో ఆ మార్పు తెచ్చుకుంటే కనుక ఇద్దరు ఇంకా హ్యాపీగా ఉంటారు. జీ తెలుగు బెస్ట్ విషెస్ టు యూ. ఆట ఆడిస్తాలో ఏమైందంటే హస్బెండ్స్ కి వైఫ్స్ కి ఇద్దరికి ఈక్వల్ గా పని ఉంటుంది. ఇద్దరు సమాన స్కోర్ లో ఉన్నారు, 800. సో ఇద్దరికి ఈక్వల్ ఛాన్స్. డస్టర్లు ఉన్నాయి, ఇక్కడ స్పాంజ్లు ఉన్నాయి, ఓకేనా? కలర్ వాటర్ ఉంది, మీ కలర్ గ్రీన్, మీ కలర్ ఆరెంజ్. అలా స్పాంజ్ లో వాటర్ తీసుకోండి, అక్కడికి వెళ్ళి మీ వైఫ్ తల మీద ఉన్న బాస్కెట్ పిండేయండి. వాటర్ ఎంత పిండుతారో అంత పిండండి. అక్కడ నుంచి మీ వైఫ్ అక్కడికి వెళ్ళి దూరంగా ఉన్న బకెట్ లో నింపాలి. ఎవరి బకెట్ లో అయితే వాటర్ క్వాంటిటీ అనేది ఎక్కువ ఉంటుందో వాళ్ళే విన్నర్. ఫైనల్ గా అర్థమైపోయింది కదా? క్లియర్? యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో. స్పాంజ్ లో వాటర్ నింపండి, అక్కడికి వెళ్ళి పిండండి, వాళ్ళని బకెట్ లో వేసేస్తారు. జాగ్రత్తగా మెల్లిగా ఎక్కువ వాటర్ తీసుకెళ్ళండి.
వెళ్ళండి. అర్రే. ఆహా. ఇంకా ఇవ్వచ్చు, ఇంకా పిండొచ్చు, మీరు వెళ్ళి వెళ్ళండి. టెన్షన్. ఇక్కడ ఆరెంజ్ వాటర్ ఎక్కువ ఉన్నాయి. ఆరెంజ్ వాటర్ లీడింగ్. కమాన్ గ్రీన్. అంకరావు గారు పిండండి అయ్యా. లాస్ట్ 45 seconds. తొందరగా 30 seconds. అంతే 30 seconds. లాస్ట్ 30 seconds. 10 7 6 5 4 3 2 Time up. వచ్చింది. సో మొత్తానికి మన సెట్ లో హోలీ సెలబ్రేట్ చేసుకున్నాం ఈ రోజు. కలర్ ఇక్కడ గ్రీన్ వాటర్ బకెట్ లో ఉన్నాయి అండ్ ఆరెంజ్ వాటర్ ఆ బకెట్ లో ఉన్నాయి. సో తెలిసిపోతుంది ఎవరు విన్నరు అని. వాళ్ళే కదా. కంగ్రాచులేషన్ పారిజాతం గారు. మిస్టర్ పారిజాతం గారు, కంగ్రాచులేషన్. గిఫ్ట్ ప్లీజ్. సో గిఫ్ట్ ఇచ్చేద్దాం అందరికి. స్పెషల్ గిఫ్ట్స్. కంగ్రాచులేషన్స్. ద విన్నింగ్ కపుల్ ఎంఎంపీపీ టైటిల్ గెలుచుకున్నందుకు జీ తెలుగు తరపు నుంచి ఒక హోమ్ థియేటర్. కంగ్రాచులేషన్. అంతేకాదు ఎంఎంపీపీ టైటిల్ గెలుచుకున్నందుకు జీ తెలుగు తరపు నుంచి మిక్సీ. కంగ్రాచులేషన్. ఎంఎంపీపీ టైటిల్ గెలుచుకున్నందుకు ఇది స్పెషల్ గిఫ్ట్ అండి. మర్చిపోకుండా ఎప్పుడు గుర్తొస్తుంది. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్. అక్కడ స్టార్ట్. ఎలా అనిపించింది సార్? చాలా బాగుందండి, చాలా హ్యాపీగా కూడా ఉంది. థ్యాంక్స్ఫుల్ జీ తెలుగు. థ్యాంక్ యూ సో మచ్. ఇటు వాళ్ళు మాట్లాడతారు. సైదులు సైదమ్మ గారు మాట్లాడండి. మాకు కూడా ఈ ప్రోగ్రామ్ చూసి చాలా హ్యాపీగా ఉన్నాం. రైట్ సార్, ఎలా అనిపించింది? చాలా హ్యాపీ సార్. ఎందుకంటే మేము హ్యాపీ మూమెంట్స్ కోరుకుంటూ ఉంటాము. జీ తెలుగు ద్వారా ఈ హ్యాపీ మూమెంట్ మాకు వచ్చిందంటే ఎంత ఆనందంగా ఉందంటే ఇప్పటివరకు ఇంత ఆనందం దేంట్లోనూ రాలేదు మాకు. విషింగ్ యూ ఆల్ హ్యాపీస్ అండి. ముగ్గురు టీమ్స్ కి కూడా గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు కూడా మా షోలో పార్టిసిపేట్ చేయాలంటే ఆనందం మీకు కూడా కావాలనిపిస్తుంది కదా, అయితే mmppztelugu@gmail.com కి మీ డీటెయిల్స్ అన్ని పంపించేయండి. అంటే నెక్స్ట్ టైం మళ్ళీ 3:30 మధ్యాహ్నం అండ్ రాత్రి 11 గంటలకు కలుసుకుందాం. కీప్ స్మైలింగ్, కీప్ లవింగ్. బాయ్.